వెల్కమ్ టు G9 న్యూస్ తెలుగు. వార్తలు చదువుతున్నది దాసరి జయరాం. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. పట్టిసీమ రామకృష్ణ గీత ఆశ్రమం నిర్వాహకురాలు నందుల స్వరాజ్యలక్ష్మి. వివరాల్లోకి వెళ్తే, పోలవరం మండలం పట్టిసీమలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పట్టిసీమ రామకృష్ణ గీతాశ్రమం నిర్వాహకురాలు నందుల స్వరాజ్యలక్ష్మి కోరారు. సోమవారం పట్టిసీమ రామకృష్ణ గీతాశ్రమంలో ఆమె మాట్లాడుతూ, గత 60 సంవత్సరాలుగా పట్టిసీమలో ఫెర్రీ రేవు సమీపంలో రామకృష్ణ గీతాశ్రమం నిర్వహిస్తున్నామని, ఇటీవల కొందరు ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి ఫెన్సింగ్ వేశారని, తమ ఆశ్రమానికి రాకపోకలు లేకుండా ఫెన్సింగ్ వేయడం వలన రాకపోకలు లేక ఆశ్రమంలో నిర్బంధమయ్యామని, 80 ఏళ్ల వృద్ధురాలు అయిన తాను పైలేరియాతో అనారోగ్యంతో ఉన్నానని, గత 20 రోజులుగా ఆశ్రమంలో ఆహార పానీయాలు మందులు లేకుండా తెచ్చిపెట్టేవారికి మార్గం లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గారికి నమస్కారము. నా పేరు నందుల స్వరాజ్యలక్ష్మి. ఇక్కడ పట్టిసీమ ఫెర్రీ రేవులో ఉన్న ఆశ్రమం శ్రీ రామకృష్ణ గీతాశ్రమం నిర్వాహకురాలు నిర్వహిస్తున్నాను. 60 ఏళ్ల నుండి నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం భూములు రేట్లు పెరిగిన కారణంగా చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఆక్రమించి అమ్మేసుకుంటున్నారు. నాకు 20 రోజుల నుంచి చుట్టూ ఫెన్సింగ్ వేసేసి దారి లేకుండా ఆశ్రమానికి లోపలికి ఎవరు రాకుండా నేను బయటికి ఎక్కడికి వెళ్ళకుండా దారి కంచేసేసారు. నాకు వెళ్ళటానికి ఆహారం అది అందివ్వడానికి కూడా ఎలాంటి దారి లేకుండా చేసేసారు. నేను చాలా 20 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాను. నాకు బోధకాలు, నేను ఎక్కడికి వెళ్ళలేను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ప్రభుత్వం వారు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం వారు నన్ను రక్షించి కాపాడి నాకు రక్షించవలను. ప్రభుత్వం వారి భూములు ఆక్రమించుకున్నారు. మాకు బయటికి వెళ్ళడానికి మార్గం ప్రభుత్వం వారు కల్పించాలని కోరుకుంటున్నాను.